అమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి సవ రాజకీయాలంటే బాగా ఇష్టం తల్లి. 2014లో తండ్రి సమ వాడుకున్నారు. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ సమ వాడుకున్నారు. ఇప్పుడు 2024 వచ్చింది, ఆయన ఆలోచిస్తున్నాడు ఎవరు సమ వాడదావరా అని. అమ్మా వృద్ధుల సవాలు వాడుకుంటున్నాడు. ఆయన తెలుసు 1వ తారీఖు వస్తుందని, పెన్షన్ ఇవ్వాలని తెలుసు, కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు. అది తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ ఏకంగా వాళ్ళని దూరంగా పెట్టారు కార్యక్రమాలకి. 1వ తారీఖు వచ్చింది, పెన్షన్ ఇవ్వాలి. కేవలం 10% నిధులే సచివాలయం పంపించారు. వృద్ధులందరూ క్యూ కట్టారు సచివాలయం ముందల, కానీ డబ్బులు ఇవ్వలా. మొదటి రోజు ఎండ దెబ్బలకి మొదటి రోజు 32 మంది వృద్ధులు చనిపోయారమ్మా. అందుకే వృద్ధులకి నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తల్లి అన్ని సాధించాలంటే మీరేం చేయాలి తల్లి? ఏం చేయాలి తల్లి? మనకి 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, 2వ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఎంపీ అభ్యర్థి గారి గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఒక పారిశ్రామికవేత్త. 2014లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వాల. ఆయన తిరిగి వెళ్లి 5 కంపెనీలు స్థాపించాడు, అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. దర్జాగా బతకెళ్లిన వ్యక్తి. కరెక్ట్ గా సంవత్సరం క్రితం మళ్ళీ వచ్చారు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అని చెప్పా. ఈ ఎండలు మీరు తట్టుకోలేరని, ఈ దుమ్ము ధూళి మీ వల్ల అవదని. లేదు, నా ఆలోచనలు నేను నా కంపెనీ కోసం వాడా, సక్సెస్ అయ్యా. అలాంటి మంచి ఆలోచనలు ప్రజల కోసం అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నా తప్పనిసరిగా ప్రజలకు నేను సేవ చేస్తాను అని ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు చంద్రశేఖర్ గారు. అమ్మ 6 అడుగులు అందగాడు, ఎర్రగుండేవాడు ఇప్పుడు నల్లగా అయిపోయాడు. దాన్ని 6 నిమిషాలు తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు. అందుకే తల్లి ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ లోకేష్ ని భారీ మెజార్టీతో గెలిపించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. చెప్పగా తల్లి 5,350 ఓట్లతో ఓడిపోయానని. దాని పక్కన ఒక 0 పెడితే ఎంతది? ఎంత? 53,500 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. తల్లి చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే తల్లి. మళ్ళీ రేపు ఇద్దరితో దెబ్బలాడాలి కదా. కుప్పంకే కాదు, మంగళగిరి నిధులు కావాలని దెబ్బలాడాలి కదా. అవసరమైతే వాళ్ళ కారుకి అడ్డంగా పడుకోవాలి కదా. సో మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. రేపు వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడొచ్చు, పని చేయొచ్చు. ఆ నిధులు తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా. అందుకే తల్లి భారీ మెజారిటీతో నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని నేను కోరుకుంటూ మా తల్లి 2 మాటలు మాట్లాడేస్తాను.